సో హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మన టాపిక్ వచ్చేసరికి హౌ టు ఐడెంటిఫై మేల్ అండ్ ఫీమేల్ ఇన్ ద ఫ్లవర్ ఆన్ ఫిష్. అంటే ఫ్లవర్ ఆన్ ఫిష్లో మేల్ అది ఫీమేల్ అనేది తెలుసుకోబోతున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, ఫస్ట్గా నేను ఈరోజు వీడియోలో 4 పాయింట్స్ అయితే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఈ 4 పాయింట్స్ అనేది డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చెప్పబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకు ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ మీకు ఇది డీటెయిల్గా అర్థమైతే అవ్వడం జరుగుతుంది. సో వీడియో స్టార్ట్ చేద్దామా? లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో గైస్, పాయింట్ నెంబర్ 1, మార్కింగ్ అండ్ డోర్సల్ ఫిన్. గైస్, దాని బాడీ మీద బ్లాక్ స్పాట్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇలాంటి స్పాట్స్ దాని డోరల్ ఫిన్ మీద, అంటే చేపకు పై భాగంలో ఉన్న ఫిన్ అనమాట. సో దాని మీద ఇలాంటి బ్లాక్ స్పాట్స్ ఉంటే అది ఫీమేల్ ఫ్రెండ్స్. మేల్ ఫిష్కి ఇలాంటి బ్లాక్ స్పాట్స్ అయితే ఉండవు. సో మీరు దీన్ని బట్టి చెక్ చేసుకోవచ్చు ఏది మేల్ అండ్ ఏది ఫీమేల్ అని చెప్పి. సో గైస్, పాయింట్ నెంబర్ 2 ఏంటంటే హంప్. గైస్, మీరు చాలామందికి తెలుసు హంప్ అనేది పెద్దగా ఉంటే అది మేల్ అండ్ హంప్ అనేది చిన్నగా ఉంటే అది ఫీమేల్ అని చెప్పి. సో చాలామంది ఇలా పొలపడుతుంటారు. అంటే గైస్, ఇప్పుడు వస్తున్న బ్రీడ్స్ ఎలా అంటే ఫీమేల్ కూడా మేల్తో సమానంగానే హంప్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. కానీ 20% ఆఫ్ బ్రీడ్స్ మాత్రమే ఇలా జరుగుతుంది అనమాట. సో అన్ని ఫీమేల్కి అయితే ఇలా జరగదు. సో మీరు హంప్ని బట్టి మీరు కరెక్ట్గా జడ్జ్ చేయాలన్నమాట. అంటే అది యాక్చువల్లీ ఒక సెకండరీ సెక్షన్ మాత్రమే. సో ఫ్రెండ్స్, పాయింట్ నెంబర్ 3 చూసుకుంటే దాని యొక్క బాడీ షేప్. గైస్, ఇక్కడ మెయిల్ ఫిష్ చూసుకుంటే బాడీ స్ట్రక్చర్ అనేది కొంచెం బల్కీగా అండ్ కొంచెం పెద్దగా ఉండడం జరుగుతుంది ఫీమేల్ ఫిష్తో కంపేర్ చేసుకుంటే. ఫీమేల్ ఫిష్ అనేది వచ్చి కొంచెం చిన్నగా తక్కువ కలరేషన్స్తో ఉంటుంది. సో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, ఇదే మేల్ అండ్ ఫీమేల్ మీరు చూడొచ్చు. అలా అక్కడ మీరు కంపేర్ చేయొచ్చు ఏది అంటే మేల్ ఎలా ఉంటుంది అంటే ఫీమేల్ ఎలా ఉంటుంది అని చెప్పని. సో ఇప్పుడు లాస్ట్ వన్ అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ గైస్, ఎందుకంటే దీన్ని బట్టి 100% మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు మీ దగ్గర ఉన్న ఫ్లవర్ ఆన్ మేల్ లేకపోతే ఫీమేల్ అని చెప్పి. ప్లస్ చేప ఒక కింద భాగంలో చూసుకుంటే దాని ఫింగ్ దగ్గర ఒక చిన్న నీడలా కనిపిస్తుంది కదా, ఇలా చిన్నగా వీ షేప్లో ఉంటే అది మేల్ గైస్. ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. సో ఫీమేల్ విషయానికి వచ్చేసరికి చిన్నగా కాకుండా కొంచెం లావుగా అండ్ యూ షేప్లో ఉండడం జరుగుతుంది. ఈ పిక్చర్లో మీకు ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు ఏది మేల్ అండ్ ఏది ఫీమేల్ అని చెప్పి. సో గైస్, ఈ 4 పాయింట్స్ మీరు కన్సిడర్ చేసి మీరు తెలుసుకోవచ్చు మీ దగ్గర ఫ్లవర్ ఆన్ మేల్ లేకపోతే ఫీమేల్ అని చెప్పి. గైస్, ఈ రోజుకి ఇంత వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.